మంచు విష్ణు గారు నమస్కారం. నమస్కారం మాస్టర్. నమస్తే. మీరు అబద్ధాలు చెబుతారని నేనైతే అనుకోని కూడా నిజాలు దాచిపెడతారేమోనని ఎక్కడో కొడుతుంది సినిమా. కొన్ని విషయాలు మాట్లాడాలి సార్. నాకు కంఫర్టబుల్ గా ఉండేది మాట్లాడతా. ఆ ముక్క ముందే చెప్పచ్చు కదా. నేను 2.5 సంవత్సరాల తర్వాత ఇదే నా ఫస్ట్ ఇంటర్వ్యూ. మా ఈ 2.5 సంవత్సరాలు ఏం జరిగిందో మీరు అడిగితే నేను మాట్లాడతాను కన్నప్ప గురించి. సార్ కన్నప్ప గురించి అడుగుతాను సార్. మీ మీద ఒట్టు. నా మీద ఒట్టా? 200 కోట్లు దాటిందని ఇండస్ట్రీలో టాక్. ఎన్ని బ్యాంకుల్లో అప్పు చేశానో మీకు తెలియదుగా. అప్పు తెస్తాను అంటున్నా. అంత డబ్బు తీసుకురావడము తీయడము అది భావ్యం అంటారా? తెలీదే నాకు. సార్ ప్రమోషన్ కోసమే 35 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టారు. బ్రో, అసలు మా ఫ్యామిలీ ఉన్న పొజిషన్ కి 20 crores అనేది ఈ పిల్లోడికి టిప్స్ ఇచ్చినట్టు. ఇంత పెద్ద స్టార్ కాస్ట్ ని పుల్ చేయడం అనేది చిన్న విషయం ఏంటి విష్ణు గారు? ఖచ్చితంగా పెద్ద ధైర్యం సాహసం చేశారు. ఇది జీవితంలో రిస్క్ తీసుకోకపోవడం ఇస్ ద బిగ్గెస్ట్ రిస్క్. సామెత బాగుందండి. సార్ తెగువ ఎందుకు అని అచీవ్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరు కంఫర్ట్ జోన్ లో రిలాక్స్ అయిపోరు. ఎందుకు? అంతెందుకు మా నాన్నగారినే తీసుకుంటాను. ఆయన అసలు రిలాక్స్ అవుతారా? బాలకృష్ణ గారు రిలాక్స్ అవుతున్నారా? రజనీకాంత్ గారు రిలాక్స్ అవుతున్నారా? కమల్ హాసన్ గారు రిలాక్స్ అవుతున్నారా? ఒక్కలో కథ చెప్పి స్వతంత్ర సమరయోధులతో పోల్చుకుంటావా? 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి మోహన్ బాబు గారు అంగీకరించారు. మేము నమ్మి ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి తీసిన సినిమా ఇదే మొట్టమొదటి సినిమా. ఈ రోజుకి ఉలిక్కి పడుతూనే ఉన్నాను. అదే మంచు మనోజ్ ఒక 30 కోట్లు 40 కోట్లు నాకు ఇవ్వండి నేను సినిమా తీస్తానంటే ఎందుకు ఒప్పుకోరు సార్ మీరు? నేను ఏ డిసిషన్ తీసుకున్నా మా నాన్నగారు బ్లెస్సింగ్ లేకుండా నేను చేయను. ఇక్కడ మోహన్ బాబు గారికి పెద్ద ఆయనకు మీ మీద ఎందుకు అంత అపారమైన నమ్మకము? మనోజ్ అంటే ఎందుకు అంత అపనమ్మకం? సమాధానం చెప్పడానికి వీలు లేని ప్రశ్నలు వేస్తున్నారేంటి అబ్బాయి గారు? హే భగవాన్, నాకు ఇలాంటి పరీక్ష పెట్టాడు తండ్రి. మా టాలెంట్ల పైన ఏ రోజు ఆయనకి 1 సెకండ్ కూడా డౌట్ లేదు. నిజం. అవును మాస్టర్. నమ్మమంటావు నన్ను? నమ్మాలి మాస్టర్. నమ్మకం లేకుండా పోవడం అది మీ ఊహాగానాలు అవుతాయి కానీ యాజ్ ఎ ఫాదర్ ఆయన మా ముగ్గురిని ఈక్వల్ గానే ప్రేమించారు. మనోజ్ వివాదము ఆస్తుల గొడవన ఆత్మ అభిమానానికి సంబంధించిన అంశమా? వెరీ లెంతీ క్వశ్చన్స్. జాఫర్ గారు, మీరు ఇది కన్నప్ప గురించి ఇంటర్వ్యూ అన్నారు కాబట్టి ఐ కేమ్. కన్నప్ప గురించి మాట్లాడితే బాగుంటదని ఐ వుడ్ రిక్వెస్ట్ యూ. నీ కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతిమాలుతున్నాను. సిల్లీ. టీజర్ బాగుందండి. థ్యాంక్ యూ. చాలా బాగా నచ్చింది. ఏదో నీ సాటిస్ఫాక్షన్ కోసం చెప్పా బావా. అలాగే జిన్నా రకరకాల సక్సెస్ మూవీస్ కూడా చూసాము, బాగున్నాయి. సంథింగ్ డిఫరెంట్ లుక్. బాబాయ్ నువ్వా? బాబోయ్ ఈ గెటప్ అస్సలు గుర్తుపట్టలేకపోతున్నాను తెలుసా. మీరు మామూలుగా చూసినా గుర్తుపట్టరు కదరా. ఎవరిళ్లలో లేవు, అందరి ఇళ్లలో ఉంటాయి. బయటికి రావడం అది ఈ రోజుకి నాన్నగారు మనసు ఇరిగిపోయి ఉంది. మనసుంటే ఫెవికల్ ట్రై చేయొచ్చు కదా. అంటే పెద్దవాళ్ళుగా ఉన్నారు కదా కొంతమంది, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వీళ్ళందరూ జోక్యం చేసుకున్నట్టుగా ఎక్కడ కనిపించలేదు, వార్తలు వినిపించలేదు. అనవసరమైన విషయాలు మనం ఎందుకంటే తలదొరచడం. మంచు ఫ్యామిలీ గొడవ తర్వాత రెండుగా చీలిపోయింది. మీరు మీ నాన్నగారు ఒకవైపు, మంచు లక్ష్మి మనోజ్ ఇంకో వైపు అని అంటారు. నిజమేనా? ఊరంతా చెప్పుకుంటున్నారన్నా? నిజమేనా అన్న? తెలిసే నన్ను అడుగుతున్నా. ఎక్కువ ఫ్యామిలీ గురించి అడుగుతున్నారు. మీరు ఇంకో క్వశ్చన్ ఫ్యామిలీ గురించి అడిగారంటే ఈ ఇంటర్వ్యూ విల్ బి నేను లేసి వెళ్ళిపోతాను ఇంటర్వ్యూ నుంచి. ఆ టాపిక్ అయితే నేను వెళ్ళిపోతాను. ఉండండి, ఎందుకు వెళ్ళిపోవడం? సర్వే ఏముంటుంది. అండ్ అది దాన్ని బేస్ చేసి రామ్ జోగి శాస్త్రి గారు రాశారు సాంగ్. ఎక్స్ట్రాడినరీ సాంగ్. సంవత్సరానికి ఒకసారి ఇట్లాంటి ట్యూన్ పుడుతుంది. నువ్వు చాలా లక్కీ ఫెలో. దీని వచ్చే ముందు ఇంకో ప్రశ్న సార్. ఆస్తుల పంపకాలు జరిగాయా? మళ్ళా మొదలుకు వచ్చారు. ఏంటి అసలు అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఇక్కడికే వస్తారేనా బాబు? దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ ఫ్యామిలీ గురించి మీరు మాట్లాడేది. ఇంకో క్వశ్చన్ ఒకటి చెప్తా. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. దే షుడ్ ఎర్న్ దర్ ఓన్ మనీ. నేను సంపాదించిన దానిపైన ఎందుకు వాళ్ళు రిలే అవ్వాలి? ఒక రిక్షా తొక్కడం దగ్గర మొదలుపెట్టి కోటేశ్వరుడు అయ్యాడు కదా అని అది కొడుకు కొత్త రిక్షా కొనిపెట్టి ఎదగమండం
అది బాగుండదు సార్. మనోజ్ రెండో పెళ్లి చేసుకున్న తర్వాత లేడీస్ మధ్య ఏదైనా అటు విని I'm not gonna- I'm not- అసలు ఆ question ని I'm not- నేను దాన్ని ఆన్సర్ చేసి డిగ్నిఫై కూడా చేయను. నాకేం తెలియదు. సార్ ఇంకోటి మంచులక్ష్మి గారు మౌనంగా ఉన్నారు, మీ వైపు ఉన్నారా? మనోజ్ వైపు ఉండి ఎక్కువగా మనోజ్ సపోర్ట్ చేస్తున్నారని ప్రచారం జరుగుతా ఉంది. I want to నిలదీసిఫై. I want to నిలదీసిఫై. తల్లి గారు ఎటువైపు ఉన్నారు సార్, మీ వైపు? మా అమ్మ నన్ను ఎప్పుడు కొడతదాని భయంతో నేను ఉన్నాను ఇప్పుడు. అమ్మంటే ఎంత ప్రేమో. తల్లి చాటు బిడ్డ. మీ బొందేం కాదు. అంతేగాని మనోజ్ కు భయపడి వెళ్ళిపోవడం కాదు. ఈ జన్మలో భయపడడం అనేది జరగదు ఎవరికి గాని. ఆ ధైర్యానికి భయమేస్తే దిండు కింద నా ఫోటో పెట్టుకొని పడుకుంటుంది. జీవితంలో ఎవరికి భయపడకూడదు అనుకున్న టైంలో వినీకి భయపడాల్సి వచ్చింది. భయపడకూడదు. నేనున్నాను, నువ్వు నాలాంటి వాడి వేరా. మీ నోట ఎప్పుడు మా నాన్నగారు మా నాన్నగారు మా నాన్నగారు అంటే తండ్రి చాటు బిడ్డ. నాన్నగారంటే ఎంత బాబా భక్తో. ఇప్పుడు శివపార్వతి లాగా కాజల్ గారు వేస్తున్నారు, ఆమె అలంకరణ మ్యాచ్ అయిందంటారా? మాడ్యులేషన్, ఇంటోనేషన్ అమోఘంగా ఉన్నాయి. అందుకే నేను తీయబోయే సినిమాలో తను హీరోయిన్ గా బుక్ చేసుకుందామని వచ్చాను. ఈ మూవీ మీద చర్చ జరుగుతా ఉంది, సీక్వెల్ కూడా తీయబోతున్నారు అనేది. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. అంటే ఇంత దిగి అందరిని కలుపుకొని పోతున్నప్పుడు మీ తమ్ముడు ఒక్కడే కదా కలుపుకొని పోవచ్చుగా. అది జరగదు, జరగదు, జరగనే జరగదు. సార్ ఇప్పుడు అక్షయ్ కుమార్ ని మీ కాస్టింగ్ ను చూసుకోవడానికి పెద్ద కసరత్తే చేశారు. ఈ ఆశ వేయడానికి నీకు ఎంత ఇచ్చారా? ఆఫీస్ కుదరదన్నాడు మళ్ళీ. 10 ఇంతలు నువ్వు సంపాదిస్తావు, నువ్వేం శివుడి పైన భారవి, శివుడే చూసుకుంటాడంతా. చాలా బాగుంది, నేను చేస్తాను. ఇదిగో చూడండి, నాలుగు మీద మచ్చలు, నా వాక్కు భరిస్తుంది. ప్రభాస్ గారిని ఎలా మాయ చేశారు? ప్రభాస్ నాకు బాగా క్లోజ్. సూర్య ఎల్ల నా రూమ్మేట్స్ అనే. బయట ఉండే స్టార్స్ అందరికి అవకాశం వచ్చారు, ఇంట్లో ఉండే ఈ మంచు లక్ష్మి గారికి మంచు మనోజ్ గారికి ఎందుకు అవకాశం ఇవ్వలేదు? ఈ గాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. నేను ఏమంటే మేము మాట్లాడదలుచుకోలేదు, నో కామెంట్. అలాగే మనోజ్ కూడా క్యారెక్టర్ పెట్టొచ్చుగా. సారీ అండి, లేదు, నో ఛాన్స్. ఇన్ని రోజుల్లో శుభం కార్డు పడుతుంది అనిపిస్తుంది ఈ గొడవలకి. నాకు తెలీదమ్మా, తెలీదండి. గివ్ ఇట్ టైం జాఫర్ గారు, మీరు అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ దీనికి వస్తున్నారు. థ్యాంక్ యూ అన్న, వెళ్తాను. బ్రహ్మాండంగా ఇంటర్వ్యూ చేశావు. అంతే. దట్స్ ఆల్. Please subscribe to Wish him all the best and the entire team all the best. థ్యాంక్ యూ సార్. మీలాంటి పెద్ద ఆశీర్వాదం ఉంటే నేను చూపుగా చాలా పవర్ఫుల్ గా ఉండగలను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. బిఎస్ఎంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. తప్పదు సాబ్, ఒక్కటిచ్చుకోండి సాబ్. తప్పదు సాబ్. అయితే కొట్టు. అక్కడ గంట ఉంది కదరా. సారీగా.